హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్‌ని. ప్రెజెంట్ నేను పాండిచ్చేరిలో అయితే ఉన్నాను. ఈ పాండిచ్చేరి ఒక యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర పాలిత ప్రాంతం అని మనందరికీ తెలుసు. ఇక్కడికి ఎక్కువగా మందుబాబులు, బడాబాబులు వీకెండ్స్‌లో వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. అలాగే ఫ్యామిలీస్‌తో వస్తే ఇక్కడ చూడవలసిన లొకేషన్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాత్రి మందిర్ ఒకటి. ఈ మాత్రి మందిర్ ఆరువెల్లె అనే విలేజ్ లో ఉంది. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఎట్టా ఉంటది? ఎప్పుడు చూడలేదే. అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా ఆటోలో కానీ లేక మీ ఓన్ వెహికల్ కానీ బైక్ ఆర్ కార్ రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు. మీరు కనుక 2 or 3 days ఉంటే బైక్ కానీ కార్ కానీ రెంట్కి తీసుకోవడమే బెటర్. నేనైతే నా బైక్ పైన తిరుపతి నుండి తిరుత్తని, కాంచీపురం, మహాబలిపురం చూసుకొని ఇక్కడికి వచ్చాను. సింగిల్గా వచ్చాను కాబట్టి పాండిచ్చేరిలో వైట్ టౌన్ దగ్గర ఒక హాస్టల్లో ఒక బెడ్ తీసుకున్నాను. 580 రూపాయలు ఛార్జ్ చేశారు విత్ ఏసీ. ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ హాస్టల్లో స్టే చేయటం చాలా హెల్ప్ అవుతుంది. హోటల్ రూమ్స్ అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్ లేచిన వెంటనే పాండిచ్చేరి అంతా తిరిగి లంచ్ చేసుకొని ఈ మాతృ మందిర్కి బయలుదేరాను. మీరు కనుక ఓన్ వెహికల్లో వస్తే గూగుల్ మ్యాప్ పెట్టుకొని అస్సలు వెళ్ళకండి. మ్యాప్లో చాలా రూట్స్ అయితే చూపిస్తుంది. In 500 meters, turn left. In 100 meters, turn left. In 500 meters, turn left. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. నాకైతే రకరకాల రూట్స్ చూపించి ఒక శాడిస్ట్లా నా తాడుకుంది. నేను ఎవ్వరిని అడగలేదు. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్తే ఇలా మోసం చేసింది. Take the next right. ఈ గూగుల్ మ్యాప్ నన్ను ఈ ఆరువెల్లా విలేజ్ అంతా తిప్పింది. Take the next left. In 500 meters, turn right. Take the next right, then turn left. Take the next left, then turn right. Take the next right, then turn left. Take the next left, then continue straight past Ilainarkal Educational Center, Ilainarkal Kulvi Nayam. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. Continue straight past Ilainarkal Educational Center, Ilainarkal Kulvi Nayam, then turn right. Take the next right, then turn left. Take the next left, then you will arrive at your destination. Turn right, then turn right. అంటే ఎస్ 100 meters, turn right. Take the next right, then turn left. In 300 meters, turn right toward Matrimoney Road. Take the next right toward Matrimoney Road, then turn left. అంతా తిరిగి మొత్తానికి ఈ మాతృ మందిర్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చాను. అబ్బా సాయిరామ్. కానీ ఈరోజు లేట్ అవడం వల్ల తిరిగి పాండిచ్చేరి వెళ్ళిపోయాను. ది నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే రూట్ చెక్ చేసుకొని మరీ వచ్చాను.
పాండిచేరి నుంచి వచ్చేటప్పుడు ఒక టోల్ గేట్ వస్తుంది. అది దాటగానే రైట్ సైడ్ ఈ రూట్ కనిపిస్తుంది. ఇటు నుండి 4 కిలోమీటర్స్ వెళ్తే మాతృ మందిర్ ఎంట్రీ పాయింట్ వస్తుంది. ఇక్కడ మీ వెహికల్ని పార్క్ చేసుకొని సుమారు 2 కిలోమీటర్లు వాకింగ్ చేసుకొని వెళ్తే మాతృ మందిర్ వస్తుంది. బైక్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇవాళ రేపు 50 రూపీస్కి వస్తుంది సార్. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది. అక్కడ మాతృ మందిర్ వరకు వెళ్ళడానికి రెంటల్ సైకిల్స్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. ఆ బస్సెస్లో ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ వాకింగ్ చేసుకొని లొకేషన్స్ అన్నీ చూసుకొని వెళ్తేనే చాలా బాగుంటుంది. ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ కూడా అయినట్టుంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆరువిల్ల మాతృ మందిర్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లు అయితే నడవాలంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లగేజ్ క్లాక్ రూమ్స్ లాకర్స్ ఉన్నాయని చెప్పారు. టికెట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు బైక్ పార్కింగ్కి. దారిలో మనకి ఈ ఆరువెల్లె మాతృ మందిర్కి సంబంధించిన బోర్డ్స్ని మనకి డిస్ప్లేకి ఉంచారు. అసలు ఈ మాతృ మందిర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అరబిందో ఘోష్ గారి గురించి తెలుసుకోవాలి. అరబిందో ఘోష్ గారు 1872 ఆగస్టు 15న కలకత్తాలో జన్మించారు. 1950లో డిసెంబర్ 5న మరణించారు. ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ మనకి అంత అవసరం లేదు. ఈయన అరబిందో ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ఫ్రెంచ్ ఆధ్యాత్మిక గురువైన మిర్రా ఆల్ఫాన్సా 1920 నుండి ఈ ఆశ్రమంలో సహాయకురాలుగా ఉండటం జరిగింది. ఈవిడ 1968లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో కలిసి ఈ ఆరువెల్లె అనే యూనివర్సల్ విలేజ్ ని స్థాపించింది. అప్పుడే ఈ మాతృ మందిర్ కి శంకుస్థాపన కూడా జరిగింది. ఈ మందిరాన్ని నిర్మించడానికి 37 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఉన్న ప్రజలు తయారు చేసిన రకరకాల ప్రోడక్ట్స్ అన్నింటినీ ఇక్కడ షాపింగ్కి ఉంచారు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. దీనికి ఎదురుగా ఈ అరబిందో ఆశ్రమం గురించి మాతృ మందిర్ని స్థాపించడం వెనుక ఉన్న కారణాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో డీటెయిల్గా డిస్ప్లేకి ఉంచారు. ఇక్కడ ప్రతిరోజు మెడిటేషన్ అనేది జరుగుతుంది. అందులో మనం కూడా పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ విజిట్ చేయాలంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అలౌ చేస్తారు.
ఎటువంటి ఛార్జెస్ ఏమీ ఉండవు, కానీ లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకుంటే లోపలికి సెల్ ఫోన్స్, కెమెరాస్ తీసుకెళ్ళకూడదు. సైలెన్స్ మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లల్ని లోపలికి అసలు అలో చేయరు. లోపల మెడిటేషన్ చేసేటప్పుడు సెంటర్లో ఒక క్రిస్టల్ బాల్ ఉంటుంది. ఆ బాల్ మీద సూర్యకాంతి పడ్డప్పుడు మెడిటేషన్ చేయటం ఒక అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చి వెళ్లారు. వాళ్ళలో నరేంద్ర మోడీ గారు కూడా ఒకరు. ఈ ఆరువెల్ల విలేజ్ లో 50 కంటే ఎక్కువ దేశాలకు సంబంధించిన ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయం అస్సలు ఉండదు. ఇక్కడ అందరూ సమానమే. ఇది యునెస్కో అండ్ ఇండియన్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ నుండి సైకిల్లో కానీ, ఫ్రీ బస్సెస్లో కానీ, ఇలాంటి వ్యాన్స్లో కానీ ఎక్కి మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే నడిచి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్ అయితే ఇచ్చారు మనకి. పాస్ వచ్చేసి ఫ్రీ అనమాట మనకి. క్లాక్ రూమ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి అడిగితే ఎక్కడ ఉండవు క్లాక్ రూమ్స్, అక్కడే ఉంటాయి అని చెప్పారు. అక్కడ అడిగితేనేమో ఇక్కడ ఉంటాయి అన్నారు, ఇక్కడ అడిగితేనేమో అక్కడ ఉంటాయి అన్నారు. ఇలా ఉంటుంది. లాంగ్వేజ్ రాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్. అసలుకే నడవాలి, దానికి తోడు లగేజ్ మరీ హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది. నడవలేక ఓకే, నడవడానికి నడుస్తాం కానీ లగేజ్ చేసుకొని నడవాలంటే కొంచెం కష్టమే. ఓకే, లెట్స్ గో. వీళ్ళని చూడండి, జెంట్స్ ఫుల్గా డ్రెస్ వేసుకున్నారు, లేడీస్ మాత్రం హాఫ్ డ్రెస్ వేసుకున్నారు. అవతల అమ్మాయి అయితే కింద డ్రెస్ ఉందో లేదో అన్నట్టుగా డ్రెస్ వేసుకుంది. ఇక్కడ మన కల్చర్ లేనట్టుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు యానిమల్ పార్క్ ఉంది, బట్ ఎంట్రీ ఫీ కూడా ఉంది. ఈయనే అరబిందో గారు. ఆయనకి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. మనం నేరుగా ఈ రోడ్డు వైపు నుండి రావాల్సి ఉంది, కానీ ఇక్కడికి వచ్చే వారిని అటువైపు నుండి డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మీదుగా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో నుంచి రానికుండా వీళ్ళు ఏం చేశారంటే ప్రమోషన్ కోసం మేబీ ఏందో తెలియదు కానీ కొంచెం లోపలికంతా తిప్పి సరౌండింగ్ వేసి తీసుకొచ్చారు. మీరు కనుక వస్తే అంత చూడాల్సిన అవసరం లేదు. చూపించిన వే ప్రకారం వెళ్తే మనకి చాలా లాంగ్ అవుతుంది, ఇలా అలుపు కూడా వస్తుంది. కానీ వాళ్ళు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషను. యాక్చువల్గా నాకు తెలియక నిన్న నేను అట్నుంచి చుట్టూ తిరుక్కొని వచ్చాను. అది నిన్నరా టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాను. ఈరోజు డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడి నుంచి బై వాక్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వస్తున్నాను. చాలా లాంగ్లో ఇచ్చారు, 1.5 కిలోమీటర్ అంట. మేబీ 1.5 కిలోమీటర్ల అవతల మనం బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకొని మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది, బై వాక్ రావాల్సి ఉంటుంది. సైక్లింగ్ ఉందన్నారు, వెహికల్ ప్రొవైడ్ చేస్తా అన్నారు, కానీ అది ఎంతవరకు ఏందనేది నాకైతే కనిపించలేదు. కానీ కొంతమంది సైకిల్ మీద వెళ్తున్నారు, కొంతమంది వెహికల్ మీద వెళ్తున్నారు. మీరు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసి మీరు వచ్చేయండి. డైనోసార్ అంత రన్ అంట. ఇవే ఫ్రీ బస్సెస్. ఆ షేర్ ఆటోలో రావాలంటే మనీ పే చేయాలి. ఈ చెట్టును చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం నుండి ఉందో. కొమ్మల నుండి వ్రేళ్ళు క్రియేట్ అయ్యి చాలా పెద్దగా వ్యాపించింది. చాలా బాగుంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మా నాయన ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చబాకరా, అలాగే అద్దంలో చూసుకోపో.
ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. యాక్చువల్గా ఇది తమిళనాడులోనే ఉంటుంది, పాండిచేరికి సంబంధం లేదు. ఇక్కడ ఫ్రెంచ్, తమిళ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదే మాతృ మందిర్. ఈ గ్లోబ్ చుట్టూ అందరూ కూర్చోవడానికి స్టేడియంలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇప్పుడు లైట్గా వర్షం పడుతుండటం వల్ల, అదీగాక ఈవినింగ్ క్లోజింగ్ టైం అవ్వటం వల్ల అంతగా విజిటర్స్ లేరు. వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఇంతవరకు మాత్రమే విజిటర్స్కి అలో ఉంటుంది. కాసేపు ఫొటోస్, వీడియోస్ తీసుకొని రిటర్న్ బయలుదేరాను. అయిపోయింది మార్చి మందిని చూడటం. అంటే పెద్ద ఇంప్రెసివ్ ఏం లేదు, కానీ ఈ మాతృ మందిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఒకసారి చూసామంటే చూసాం అంతవరకు, కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది ఫేమస్ సెలబ్రిటీస్, నరేంద్ర మోడీ గారు కానీ ఇలా చాలామంది లోపలికి వెళ్ళి ఉన్నారు. యోగా చేసే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. నడుచుకుంటా తిరిగి పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను. బస్సు రెడీగా ఉంది, కానీ అందరూ ఎక్కితేనే వెళ్ళిద్దంట బస్సు. అది ఎప్పటికి నిండిద్దో, ఎప్పటికి వెళ్తుందో. అందుకే సరదాగా నడిచినట్టు ఉంటుంది. ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ అయింది కదా మనకి. అది రోడ్డు కూడా బాగుంది. ఇది నడిచేటప్పుడు మాట్లాడితే కొంచెం ఆయాసం వస్తుంది. ఆల్రెడీ వెయిట్తో ఉంది కదా, వెనకాల లగేజ్ వెయిట్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు లేరు, నేను ఒక్కనే రోడ్డు మీద. ఇంకోటి ఏంటంటే చల్లగా ఉంది. ఆల్రెడీ వాన పడింది కదా బాగా, అందువల్ల చల్లగా ఉండటం వల్ల నడిచినా కూడా పెద్ద చేంజ్ అయితే కనిపించదు. అదే ఎండలో మాత్రం నడిస్తే మాత్రం కాళ్ళు రాసుకుపోతాయి, చిరాకు చెమట పట్టిద్ది. నడిచి తొందరగా కలిసిపోతాం, డిహైడ్రేట్ అవుతాం. సో వాన పడింది కాబట్టి చల్లగా ఉండటం వల్ల కొంచెం ప్రశాంతంగా నడవచ్చు హ్యాపీగా. ఇంకా మనం ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి నడుచుకుంటే వెళ్దాం. కానీ ఇటు నుంచి వెళ్తే మనకి షార్ట్ కట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇటు నుంచే నడుచుకుంటూ వచ్చాను. ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్ళొచ్చు, ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్ళొచ్చు. గేట్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు, ఇటు నుంచి దారి లేదు. డైరెక్ట్గా వెళ్ళి అటు సైడ్ నుంచి అటు లెఫ్ట్కి వెళ్తే మనం అటు నుంచి అటు పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అదండి మాతృ మందిర్ గురించి. నెక్స్ట్ మన ఛానల్లో పాండిచేరి గురించి వీడియో వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి చిదంబరం వెళ్తున్నాను. ఆకాశలింగమైన నటరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.